వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూబాడు బంగ్లా మండలంలో కొత్తగా ఎంపీపీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తూ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖకు గుర్తింపు ఉండిపోయే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండి ప్రజలకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ఎంపీడీలకు కానివ్వండి ఉండి మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామీణ గిరిజన ప్రాంత విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు మొబైల్ కెరీర్ ఆఫ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై నిపుణులు మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ కోర్సులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలపై కూడా సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కెరీర్పై ఉన్న భయాన్ని తొలగించి విద్యార్థులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని కోయ ఎంపీపీ పాఠశాలలో మిడ్ డే మీల్స్ కోసం తెచ్చిన కోడిగుడ్లలో ఫంగస్ దుర్వాసన కనిపించడంతో కలకలం కలిగింది. గుడ్లను ఉడికించి వలిచే సమయంలో పచ్చగా మచ్చలు కుళ్ళిపోయిన స్థితి కనిపించడంతో వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా ఉపాధ్యాయులు పక్కన పెట్టారు. ఈ గుడ్లు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం ప్రాంతంలోని పౌల్ట్రీ నుంచి సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఇలాంటి గుడ్లు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనపై విచారణ చేయాలని కోరుతున్నారు. ఖాళీ లేక ఇలాంటి అన్ని ఫోటోలు తీసుకుంటా బాగున్నాయి. ఎవరైనా గుడ్లు తీస్తారా ఫోటోలు? స్మెల్ వచ్చేసిందంటే మన నా చేతులు అంతా దాన్ని అలా పట్టుని వెళ్ళిపోతావా? వెళ్తాయి. ప్లేట్లోకి వికారాబాద్ జిల్లా పరిగిలో PPL సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. మార్చి 11 నుంచి మ్యాచ్లలో పాల్గొనదలిచిన ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి ప్లేయర్కు 1500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మ్యాచ్లు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని, గత సీజన్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. టోర్నమెంటులో ఎలాంటి బెట్టింగులో తావు ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సవేరా, ముమైత్, సోయబ్, వెంకట్రామిరెడ్డి, మొహమ్మద్ ఆదిల్, మొహమ్మద్ అన్జబ్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సీజన్ 2 మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఈ టీమ్ ఓనర్స్, ఒక్కొక్క టీమ్ ఓనర్ 8 జట్లు కదా, ఆ ఓనరు కేవలం 15 ప్లేయర్స్ మాత్రమే తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్క ఓనర్, ఎవరీ ఓనర్ ఓన్లీ 15 ప్లేయర్స్, 15 ప్లేయర్స్ మాత్రమే తీసుకుంటారు. అది ఎలా అనేది మేము యాక్షన్ అనేది మా ఇన్స్టా పేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మేము సందేశం ఇస్తాము. ఏవైతే పొరపాట్లు జరిగినా దాన్ని కూడా మేము సర్దుబాటు చేసుకొని దీన్ని ఇంకా మరింత విజయవంతంగా ముగిద్దామని అనుకుంటున్నాము. ఇంకోటి, దయచేసి ప్లేయర్స్ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, గత సీజన్లో కొంతమంది ప్లేయర్స్ బెట్టింగ్కి పాల్గొనడం జరిగింది కాబట్టి అది చాలా ఇష్యూ అయింది. కాబట్టి దయచేసి ఎవరైనా ప్లేయర్స్ ఇలాంటి బెట్టింగ్ కానీ, ఫిక్సింగ్ కానీ, టీమ్ ఓనర్స్తో మాట్లాడుకోవడము, టీమ్ ప్లేయర్స్ని మాట్లాడుకోవడము ఇలాంటి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అన్నారం గ్రామంలో ఉన్న 580 ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను పరిశ్రమల పేరిట విక్రయించేందుకు రాష్ట్ర
ప్రభుత్వం టీజీఐఐసి ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ భూములు 117 మంది రైతులు జీవనాధారమని, ఒక్క గజం భూమి కూడా కోల్పోనివ్వమని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం, సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవారెడ్డి పాల్గొన్నారు. ప్రపోజల్ చేసి 81 పంపించడం మన సర్వే చేసారు, పొజిషన్ చూపించారు. నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను, వారికి గవర్నమెంట్ ల్యాండు 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీన్నంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఓ ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం, గుమ్మడిదలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి, నడుమ దళారీలను పెట్టి, ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి టీఎస్ఐ పాస్కు అప్పచెప్పి రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతూ ఉన్నది. అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం దైవాల రావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు మొత్తం 82 సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి కోసం యూనిఫామ్లు, షూలు, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 సహాయం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అందకపోతే ఉపాధ్యాయులు అధికారులతో మాట్లాడి అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సైకిల్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల స్కూల్కి టైంకి రావడం, పక్క గ్రామాల్లో ఉంచే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావడం, డ్రాప్ అవుట్స్లను తగ్గించడం జరుగుతుంది. పిల్లలు సైకిల్స్ తొక్కడం వల్ల మంచి ఎక్సర్సైజ్గా వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఇంత మంచి పథకాన్ని అందజేస్తున్న మన ప్రీతం మంత్రికి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగుండాలని మంచి యూనిఫామ్ కూడా బాగుందా? యూనిఫామ్ ఇస్తున్నారు, బిగ్ షూస్ కూడా మంచి షూస్ ఇస్తున్నారు. అన్న షూ వేసుకోవట్లా, మాస్టర్ షూ వేయించండి, అలవాటు చేయండి, కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. షూ మంచి బుక్స్ వస్తున్నాయి, టైంకి బుక్స్ ఇస్తున్నాం కదా. బుక్స్ అన్నీ గవర్నమెంట్ అన్నీ మళ్ళీ మీరు చదువుకోవడానికి కూడా ప్రతి పిల్లలకు కూడా 15,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నారు. తల్లికి వందనమేగా, తల్లికి వందనం అందరికి వచ్చినాయి. అందరి పిల్లలకి అందరికి వస్తున్నాయి, రావట్లేదు. మీరు చూడండి, ఎక్కడైనా మిస్ అయితే ఇమ్మీడియట్గా మన అధికారులు చెప్పి ఇమ్మీడియట్గా ఏం ప్రాబ్లం వల్ల మిస్ అయిందో చూడాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి అందరూ కూడా వచ్చేటట్టు చూడండి. మనం అందరి పిల్లలకి ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల బాధ్యత మన స్కూల్ డిపార్ట్మెంట్ హెచ్ఎం గారు వీళ్ళందరూ తీసుకొని. అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుమారు 180 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం వచ్చిన ఫలితాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని అవసరమైతే ట్యూషన్లు ఏర్పాటు చేసి మంచి మార్కులు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు షూస్, యూనిఫామ్లు, పుస్తకాలు, తల్లికి వందనం పథకం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారికి అధికారుల ద్వారా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాళ్ళు వచ్చి దాదాపు హై స్కూల్స్లో ఎక్కడైతే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారో అక్కడ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 8 స్కూల్స్లో ఇవాళ వాటర్ ప్లాంట్లు. అట్లానే ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టాము. చుట్టూరుగా ప్రహరీ గోడ ఒకటి నిర్మిస్తున్నాము 15 లక్షల రూపాయలతోటి. ఈ గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో పవర్ ప్రాబ్లం ఉంటే లో వోల్టేజ్ అధిగమించడం కోసం దాదాపు స్తంభాలు మార్చడం కానీ లేకపోతే ట్రాన్స్ఫారాలు మార్చడం కానీ అదొక కార్యక్రమం చేశాం. బాబు, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 16,000 మంది టీచర్స్ని తీసుకుంది మన గవర్నమెంట్. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొరత ఉండకూడదు. గతంలో 10 మంది టీచర్లు ఉండాల్సిన చాట 3, 4 ఉండి ఒక 5-6 తరగతులు ఒకే టీచర్ చెప్పేవాడు. అట్లా లేకుండా ఉండటం కోసం స్టాఫ్ కూడా ఫుల్గా ఉండాలి. ముందు టీచర్లు ఉంటే కదా పిల్లలకు చదువు చెప్పేది. అందుకోసం 16,000 మంది టీచర్లు తీసుకోవటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి యూనిఫామ్ వేయటం, బుక్స్. బాపట్ల పట్టణంలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు చేపట్టిన మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమం 5వ రోజున రైలుపేట 4వ వార్డులో ఆయన గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సిమెంటు రోడ్ల మరమ్మతుల వంటి సమస్యలను ప్రజలకు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను పిలిచి సమస్యలను పరిశీలించి ప్రాధాన్యతతో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు పాల్గొన్నారు. కడపలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై గోల్డ్ మెడల్ గ్రహీతలు, డిగ్రీ, పిహెచ్డి పట్టాలు పొందే విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తారని తెలిపారు. సుమారు 1800 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. పెద్ద ఆడిటోరియం లేకపోవడంతో ఈసారి ఏసీ హాల్ బయట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే 3 సంవత్సరాలలో 1500 మందికి సరిపడే ఆడిటోరియాన్ని నిర్మించేందుకు కడప ప్రజలు విరాళాలతో సహకరించాలని ఆయన కోరారు. 13వ తారీఖున చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ తీసుకునే వాళ్ళు, డిగ్రీలు తీసుకునే వాళ్ళు, అదేవిధంగా పిహెచ్డి తీసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. దాదాపు 15 నుంచి 1800 మంది స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము మా యూనివర్సిటీలో అంత పెద్ద ఆడిటోరియం లేకపోవటం వల్ల 4 సంవత్సరాల కాన్వకేషన్ ఒకేసారి చేయటం వల్ల ఈ పెరుగుతున్న ఎండల వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము ఒక ఏసీ హాల్లో యూనివర్సిటీ బయట మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కాన్వకేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు, కాబట్టి తక్కువ మంది ఉంటారు. కాబట్టి అప్పుడు మేము మా యూనివర్సిటీలోనే కాన్వకేషన్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వచ్చే 3 సంవత్సరాల్లో యూనివర్సిటీలో ఒక 1500 మంది స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఒక పెద్ద ఆడిటోరియంని నిర్మించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా కడపలో ఉన్న పుర ప్రముఖులందరినీ కూడా మాకు విరాళాలు ఇచ్చి ఈ కాన్వకేషన్ని కడపకే తలమానికంగా ఉండే విధంగా ఒక ఆడిటోరియంని నిర్మించడం కోసం మీరందరూ కూడా కృషి చేసినట్లయితే ఆ విధంగా మేము మా యూనివర్సిటీ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడినట్టు అవుతారని మీ ద్వారా వారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ అవ్వండి. Talking tree. Kotta kotta lessons నేర్పే talking tree. Hey, cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా,
లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మహేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ ఫైళ్ల స్థితి వంటి అంశాలను పరిశీలించారు. ధరణి, దరఖాస్తులు, ఆదాయకుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియపై అధికారుల పనితీరును సమీక్షించారు. ప్రజల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ మరియు సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందేలా బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామేశ్వరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కలశ స్థాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మార్చి 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవహాచనం, అఖండ దీపారాధన వంటి విశేష పూజలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. 12వ తేదీ ఉదయం తంత్ర విగ్రహ ప్రతిష్ఠ, శిఖరం నుంచి బూరెలు, పోహిట, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమం వచ్చినా గురువు గారే దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే మన పెరుపర్తిలో కూడా 41 రోజులు కోటి పత్రి పూజ అని చెప్పి 41 రోజులు చేస్తారు. కొంతమంది అన్నీ ఓపెన్ చేసుకుంటారు, స్వామికి దగ్గర చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా శాస్త్రోక్తంగా జరిగితే 10 కాలాల పాటు అమ్మవారు ఉంటారు, మనం ఉంటాం కాబట్టి మనకు ఆశీర్వాదం కాబట్టి కార్యక్రమం శాస్త్రోక్తంగా చేస్తున్నాం. ఇంకా గుడి నాకు సంతృప్తి లేదు, ఇంకా చెయ్యాలా. చూసాను 5 గంటలకి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుడి వరకు ఆడవాళ్ళు ఎక్కువ రావాలా. చిన్న బిందులని పెద్ద బిందులు పోసి రావడం లేదు, చిన్న బిందులు ఉంటే ఆ బిందుల్లో నీరు, పసుపు నీళ్ళు అండి, పసుపు నీళ్ళు వేసుకొని వస్తే మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి పేదపడినందరికీ కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నేను కూడా రోజు వస్తూ ఉంటాను. నేను నాకు అసెంబ్లీ కూడా మాకు అయిపోయింది, నాకు ఖాళీ కాబట్టి 3 రోజులు ఇక్కడ ఉంటాను నేను. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి ప్రతి నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్
చోరన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణాలు, గ్రామాల్లో ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా మాట్లాడుతూ శ్రీశైలం దర్శనానికి మోటార్ సైకిళ్లపై వెళ్లే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఘాట్ రోడ్లలో వేగం తగ్గించి మలుపుల వద్ద ఓవర్టేక్ చేయరాదని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లు సరైన లైసెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల గుమ్మంలో గోబాల సంబరం, ఆడ లేగదూడల ప్రదర్శనను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. గ్రామాల్లో పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పశు కిసాన్ రుణ కార్డుల ద్వారా 1.60 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు అందిస్తున్నామని, పశుపోషణ మరియు గ్రాసాల కొనుగోలు రైతులు ఈ రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పాడి రైతులకు బీమా చెక్కులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు, నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ బస్సు బీమా పథకంలో అదనంగా కేటాయిస్తే రైతులకు మరింత ఉపయోగపడుతుందని చెప్పేసి తమకి తెలియజేసుకుంటున్నాము. మా రైతులు తర్వాతను మన ప్రభుత్వము రైతులకు మేలు చేసే విధంగా పశు దానాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. గిరిశిఖర ఏజెన్సీ ప్రాంతాల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యువత పాడి రంగంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులే కాకుండా ఇంకా కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా వీటిని చక్కగా వినియోగించుకోవాలి. మరి ఏదైతే మనకి ఆవు దూడలు అంటే ఆడవి పెరగడానికి వాటికి సంబంధించి లింగ నిర్ధారణ ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. అవి కూడా చక్కగా చేయించి మన పాడి సంపదని చక్కగా కాపాడుకోవాలని ప్రతి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. నిడమర్రు గ్రామానికి చెందిన 400 మంది నాయకులు, మాజీ ఆర్బీకే చైర్మన్, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, నేటి సంఘం సభ్యులు తదితరులు ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ర్యాలీతో బయలుదేరిన కార్యకర్తలు నిడమర్రు మండలం జనసేన కార్యాలయానికి చేరుకుని పెద్ద సంఖ్యలో చేరికను రికార్డు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోంచి పొలిశెట్టి రమేష్ గారి సుమారుగా 400 మంది ఆయన సహచరులు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈరోజు జనసేనలో చేరటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధానంలో పూర్తిగా వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ రోజున ఈ జనసేన పార్టీలోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మరింత అభివృద్ధి పదంలో అనే తేడా భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్తూ ఆ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిచేటట్టు, అంటే ఆయనకు కూడా
చాలా రాజకీయ అనుభవం కూడా ఉంది. ఆయన కూడా అనేక మంచి కార్యక్రమాలని గ్రామాన్ని కూడా అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఆ గ్రామానికి కూడా ఆయన తరపున రావటం ఎంతో సంతోషదాయకం. ఆయనకు కూడా పూర్తి మా సహాయ సహకారాలు అన్ని కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో మేము కూడా అందిస్తాం. ఆయనతో పాటు అందరం కలిసిమెలిసి పూర్తిగా తీసుకువెళ్తాం. అలాగే ఈ రోజున మొన్న ఫిబ్రవరి 26 నుంచి ఈ రోజు ఆఖరి రోజు దాకా మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఎంతో అద్భుతంగా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కూడా ఈ సభ అందరూ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా అందించడం. ఎందుకంటే గతంలో ఆ విధ్వంసం నుంచి ఇప్పుడే ఒక పురోగతి వైపు ఈ రాష్ట్రం పయనిస్తుంది. దాన్ని కూడా ఇంకా మరింత ముందుగా అంటే అందరి సహాయ సహకారాలతో అన్ని విధాలుగా కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మన పులిశెట్టి రమేష్ గారు టీంను మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన. బాపట్ల జిల్లా బెస్తపాలెం శ్రీనివాస్ థియేటర్ సమీపంలోని శ్రీ బావపురి ఇన్స్టిట్యూట్లో మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ఏపీ ఈసెట్ 2026 అభ్యర్థుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ, సిఎంఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, ఏఐఎంఎల్ ఇతర బ్రాంచ్లను విజయవాడ, హైదరాబాద్ సీనియర్ ఈసెట్ సబ్జెక్టు నిపుణులు శిక్షణ అందిస్తారు. అభ్యర్థులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోజ్ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ పొందుగల ప్రసాద్, గ్రామ వికాస్ పీస్ ఫౌండేషన్ మన్నెం జాకబ్ పాల్గొన్నారు. సబ్జెక్టు నైపుణ్యం కలిగినటువంటి అందరికీ నమస్కారం. బాపట్ల శ్రీ భావపురి విద్యా సంస్థల యందు ఈసెట్ 2026 పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సును ఈ నెల 12వ తేదీ గురువారం నాడు సాయంత్రం 2 గంటల నుంచి 6 గంటల వరకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసెట్ పరీక్షకు సంబంధించి కంప్యూటర్స్, ఈసీ బ్రాంచ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏఎంఎల్ బ్రాంచ్లు అన్నింటికీ కూడా సబ్జెక్టు నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీల చేత ఉచిత అవగాహన కార్యక్రమాన్ని ఈ మార్చి 12వ తేదీ గురువారం సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన బాపట్ల జిల్లాలో ఉండేటువంటి ఈసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉచిత అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరిన్ని వివరాల కోసం శ్రీ భావపురి విద్యా సంస్థల కార్యాలయం ముందు కానీ 9848791935 నెంబర్కు కాల్ చేసి కానీ కనుక్కొని ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ సెలవు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. యూనివర్సిటీస్ ఉన్నాయి,